ప్రస్తుతం చికిత్స చాలా ఖరీదైనదిగా మారింది. తీవ్రమైన అనారోగ్యం లేదా ప్రమాదం సంభవించినప్పుడు మీరు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన క్షణం నుంచి బిల్లు మీటర్ ప్రారంభమవుతుంది. ఆసుపత్రి బిల్లు చెల్లించేందుకు రోగి కుటుంబ సభ్యులు తమ నగలు, ఒక్కోసారి ఇంటిని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాలలో ఆరోగ్య బీమా చేసిన తర్వాత కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తుతాయి. ఆరోగ్య బీమా కవరేజ్ తక్కువగా తీసుకుంటాం, కానీ తీవ్రమైన అనారోగ్యం లేదా తీవ్రమైన ప్రమాదం సంభవించినప్పుడు కవరేజ్ తక్కువగా ఉంటుంది. మీరు ఎక్కువ కవర్ కోసం బీమా తీసుకుంటే మీరు అధిక ప్రీమియం చెల్లించాలి. ఈ కారణంగా చాలా మంది ప్రజలు అధిక కవర్తో ఆరోగ్య బీమా తీసుకోకుండా ఉంటారు. అయితే ప్రస్తుతం మీరు టాప్అప్ తీసుకోవడం ద్వారా తక్కువ బీమాతో ఖరీదైన చికిత్సను కూడా పొందవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. టాప్అప్ ప్లాన్ అంటే ఏమిటి? చాలా మంది 5 లక్షల రూపాయల బేసిక్ కవర్తో ఆరోగ్య బీమా తీసుకుంటారు. చికిత్స ఖర్చు 5 లక్షలు దాటితే మిగిలిన మొత్తాన్ని సొంత జేబులో నుంచి చెల్లించాల్సి ఉంటుంది. టాప్అప్ విషయంలో ఇలా జరగదు. ఒక విధంగా ఇది ఆరోగ్య బీమా లాంటిది, కానీ ప్రాథమిక ఆరోగ్య బీమా కంటే భిన్నమైనది. దీని ప్రీమియం సాధారణ ఆరోగ్య బీమా కంటే చాలా తక్కువ. ప్రాథమిక బీమా కవర్ ముగిసినప్పుడు ఈ టాప్అప్లు ఉపయోగపడతాయి. ఇంతకీ ఎంత ప్రీమియం చెల్లించాలి? ఒక వ్యక్తి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా తీసుకోవాలంటే బీమా ప్రీమియం ఎంత అనేది అతని వయసుపై ఆధారపడి ఉంటుంది. చిన్న వయసు ప్రీమియం తక్కువగా ఉంటుంది. 5 లక్షల రూపాయల కవర్తో ఆరోగ్య బీమా కోసం వార్షిక ప్రీమియం దాదాపు 10,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఆ వ్యక్తి 50 లక్షల రూపాయల టాప్అప్ తీసుకుంటే అతని వార్షిక ప్రీమియం దాదాపు 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి 5 లక్షల ప్రాథమిక ఆరోగ్య బీమాపై 50 లక్షల విలువైన చికిత్సను పొందవచ్చు. దీని వార్షిక ప్రీమియం కూడా దాదాపు 13,000 రూపాయలు మాత్రమే. అసలు టాప్అప్ హెల్త్ ప్లాన్ ప్రత్యేక లక్షణాలు ఏంటి? మీరు టాప్అప్ హెల్త్ ప్లాన్ను సంవత్సరానికి ఒకసారి మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొన్ని కంపెనీలు ప్రతి క్లెయిమ్పై దీన్ని అమలు చేస్తున్నాయి. అంటే పరిమితిని చేరుకునే వరకు మీరు సంవత్సరంలో ఎన్నిసార్లైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య బీమా మినహాయించదగిన పరిమితిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది. మినహాయింపు పరిమితిని మీరే నిర్ణయించుకోవచ్చు. ఇది ప్రాథమిక ఆరోగ్య బీమా కవర్ కంటే ఎక్కువగా ఉండకూడదు.